సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ముద్రగడ పద్మనాభం, సో ఈ పేరు ఇప్పుడు చాలా ఫేమస్, ఇంతకు ముందు కూడా ఫేమస్ అనుకోండి. ఇటీవల కాలంలోని మంచి తిట్ల పురాణాలతోటి అందుకొని ఇంకా ఫేమస్ అయ్యారు. సో నిన్న మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్పై ఏ స్థాయిలోనే ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎంతలా ఫైర్ అయ్యారు అనేది మనం చూడొచ్చు. సో వాళ్ళ అమ్మాయి వచ్చి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్న కారణంగా ఆయన సో కూతుర్ని కూడా విమర్శిస్తూ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ని కూడా విమర్శించినప్పటికీ కూడా ఏ స్థాయిలో విమర్శించినా కూడా ఆయన ప్రతి విమర్శ చేయకుండా దాన్ని అంత స్మూత్గా తీసుకోవటం ఎలా చూడొచ్చు ఆయన నేచర్ని? ఆయన గొప్పతనానికి నిదర్శనం అండి. అనితర సాధ్యుడే నిరూపించుకున్నాడు. దశాబ్దం పైన రాజకీయాల్లో ఉండి ఆయన ఎన్ని తిట్లు తిట్టినా నేను తన్ని తరిమేస్తా అన్నాడు. పిఠాపురం గెలవనేనన్నాడు. గెలవనేను నిన్ను గనక ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డి అన్నా, నేను రెడ్డిగా పెట్టుకుంటా అన్నాడు. అంటే ఎంత దిగజారిపోయారో ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. అటువంటి ఉన్నతమైన భావాలు నాయకుడిగా ఉన్నవాడు ఎందుకు ఇట్లా అయిపోయాడు వైసీపీలో చేరిన తర్వాత అనేది అందరూ కూడా ఆయన పక్కన తిరిగే వాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు. చివరికి కన్న కూతురు ఆమె క్రాంతి, ముద్రగడ క్రాంతి ఏమైంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి పేరు మారింది, బార్లపూడి క్రాంతి అయింది. నా ప్రాపర్టీ కాదంటే అంటే నీ విధానాల ప్రకారమే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి అందరూ, నీ పిల్లలు కూడా అంతే కదా. ఆమెకంటూ ఒక ఇండివిడువాలిటీ ఉంటుంది. ఆమె భర్త, ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, అంతే కదండి. ఇప్పుడు ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా, నేను తరిమేస్తాను, నేను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటానన్న దానికి ఆమె స్పందించి అలా మాట్లాడకూడదు. నీకు ఒక ఆడకూతురు పొడి చేస్తుంది వంగగీత గారు, ఆమెకు సపోర్ట్ చేయ తప్పులేదు. కానీ నా పేరు మార్చుకుంటాను దాంట్లో ఏం లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అయినా నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తాను. అంటే కుటుంబాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేస్తున్నావు, ఇది నీ గురువు చంద్రబాబు నాయుడు చెప్పారా ఇలా చేయమని అని నన్ను అడుగుతున్నారు ముద్రగడ పద్మనాభం గారు. మరి ఈ రోజున మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరక మునుపు పవన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ రోజు నేను నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి అని మాట్లాడడం, తీవ్రంగా విమర్శించడం, మరి ఇది ఎవరు నేర్పినటువంటిది? ఇక్కడ ఏంటంటే ఎవరెవరు నేర్పించడానికి పవన్ కళ్యాణ్ ఏమి చిన్న పిల్లడేం కాదు. ఆయన 5-10 వయసు దగ్గరలో ఉన్నాడు. ఈయన ముద్రగడ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. సమకాలీన రాజకీయాలు ఇప్పుడు మోదీ గారి పక్కన ఇప్పుడు రాజమండ్రిలో మీటింగ్లో చూస్తున్నాం ఎంత పరిణితి చెందిన్నాడు. ఇప్పుడు ఏమైంది, నిన్న ఆమె ముద్రగడ తునిలో మీటింగ్ జరిగింది. తుని అంటే ఆయన తెలుసు, చాలా కీలకమైంది. అక్కడ కొన్ని వేల మంది సమక్షంలో అక్కడ ఉన్న యనమల రామకృష్ణుడు గారి కూతుర్ని గెలిపించమని, అనిత గారిని గెలిపించమని చెప్పి అనేక క్రమంలో కాకినాడ ఎంపీని పరిచయం చేశారు. అదే సమయంలో వచ్చింది, జాయిన్ అవడానికి వచ్చారు. టవల్ కూడా వేయకుండా, అమ్మ అది కాదు, నేను కులాలకు కలిపేవాడిని, నేను మనుషుల్ని విభజించేవాడిని కాదు, అందులో మీ కుటుంబంలో మీ నాన్నగారు నన్ను తిట్టినా నేను పెద్ద ఆయన కాబట్టి ఆయన అంటాడు మనం పడాలి, నిన్ను స్వయంగా తీసుకెళ్ళి మీతోనే మీ ఇంటికి ముద్రగడ గారి ఇంటికి వస్తాడు. అంటే ఎన్ని తిట్లు తిట్టినా ఆయన సమయం చూడండి, ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసు. సినిమాలోనే కాదు, రాజకీయాల్లో కూడా తెలుసు కాబట్టి తనకు తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడని బైబిల్లో కూడా ఒక మాట ఉంది. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ఏమన్నాడు, ఒక్క మాట కూడా ముద్రగడ గారు అన్న, అమ్మ నువ్వు నిన్ను కనుక ఇప్పుడు జాయిన్ చేసుకుంటే మళ్ళీ మీ కుటుంబాన్ని మధ్య అంతరం కాబట్టి క్రాంతి గారు మిమ్మల్ని వాళ్ళ భర్త చందు వీళ్ళిద్దరిని మీతో పాటు వెళ్ళి మీ నాన్నగారిని కలుస్తాను తప్పకుండా అన్నాడు. అది గొప్ప మనసు. దాన్ని వేలాది మంది హర్షధ్వానాల మధ్య స్వీకరించారు. అది తట్టుకోలేక నా కూతురు కూడా చివరికి పవన్ కళ్యాణ్ పాజిటివ్ వెళ్ళింది. చివరికి అవకాశాన్ని కూడా పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడు. ముద్రగడ పద్మనాభం కూతురు అని నువ్వు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశావు అని ఎందుకు అడిగారు? తప్పే ఉందండి. ఇప్పుడు తండ్రి తల్లి కంటే ఎవరు గొప్ప వాళ్ళం కాదు కదా, ఆ తర్వాత ఎవరైనా కదా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన, అంటే అడిగి చేయాలా? మరి ఎందుకు ఇప్పుడు దీనికి మాట్లాడాడు? నా పేరు పెట్టి ముద్రగడ పద్మనాభం కూతురు ఈవిడ అని చెప్పి నా పేరును పెట్టి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసావు నా కూతుర్ని అని నన్ను అడుగు. మరి అదే సమయంలో అనేక సార్లు లెటర్ ఎందుకు రాశాడు పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమాల్లోనే ఇది, మీరు 80 సీట్లు తీసుకోవాలి, మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానండి, నా ఇంటికి రాలేదు కదండి అని అండి అని చెప్పి ఎన్ని లెటర్లు ఎందుకు రాశాడు? ప్రేమ ఉంటే రాశాడు కదా. నీ ఇంటికి రాలేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఈయన అనరాని మాట్లాడతారా? నీ కూతురు కూడా చివరికి నేను కాదని వెళ్ళినప్పుడు ఆయన సమయంతో ఎవరించి మిమ్మల్ని గౌరవించాడు. అది కూడా తట్టుకోలేకుండా నిన్న మళ్ళీ ఈరోజు ఏమంటాడు, మీ ముగ్గురు పిల్లలు చూపించు, నా కూతురుని ఎందుకు చూపించావు, నా ఇంటి పేరు ఎందుకు చెప్పావంటే ఏంటది? దానికి దీనికి ఏమైనా ఉందా? అంటే ఫ్రస్ట్రేషన్ పీక్ చేరినట్టుగా ముద్రగడ పద్మనాభం కలుస్తుంది. ఇవాళ రేపు ఇకపోతే ఆయన్ని
ఆయన మాట్లాడే మాటల వల్ల పాపం అక్కడ వంగాగీత గారికి వచ్చే మెజారిటీ కాదు కదా, ఇంకా బాగా తగ్గిపోయే పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ అధికార పక్షం ముద్రగడ వల్ల ఉపయోగం ఉందనుకుందే కానీ ముద్రగడ రావటం ఒక ఐరన్ లెగ్ లాగా అయిందని పరిస్థితి. చివరికి వాళ్ళ కూతురు వాళ్ళ మాట ఇట్లా, ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చివరికి ఆయన ఏం మాట్లాడతారు? 3 పిల్లలు చేసేది ఏంటండి, 2 పిల్లలు గౌరవంగా వాళ్ళ ఇష్ట ప్రకారం విడిపోయారు. ఇప్పుడు 3వ భార్య ఉంది, ఆమెకు వాళ్ళందరికీ లేనిది ముద్రగడ గారికి ఎందుకు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే ఈయన కూడా పయనిస్తున్నట్టు కనపడుతుంది. ఈ విషయంలో టోటల్ ఎపిసోడ్లో చాలా సమయంతో వ్యవహరించిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సిందే. అమ్మ, ఒక ఆడకూతురుగా చెప్తున్నా, నేను అన్నలాగా చూసుకుంటా, నా చెల్లెల్లాగా. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏ ఎలక్షన్స్ వచ్చినా నేను ఎమ్మెల్యేని చేస్తా అని చెప్పి అన్నాడు చూసారా, అది ముద్రగడ గారు కూడా చేయలేరు ఎప్పటికీ. ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నందుకు గౌరవించాలి, అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా మళ్ళా ప్రెస్టేషన్తో మాట్లాడతాం, అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఉందాగా ఉండాలి. ఆయన ఎలా నీవి సొంత నియోజకవర్గానికి వచ్చాడు, తుని మాట్లాడాడు, మాట్లాడిన దానికి తీసుకో. మిమ్మల్ని ఏం అనలేదే, మిమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా ఆయన్ని ఒక్క మాట కూడా అనలేదే. కానీ ఆయన మీద ఇంత ప్రెస్టేషన్ ఏంటంటే ఆయన ఇంటికి రాలేదని. ఇప్పుడు ఇంటికి వస్తాన్నాడు కదా, ఆహ్వానించి మరి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది మంచి పద్ధతి కదా రాజకీయాల్లో. అంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వయసులో కావచ్చు అండ్ రాజకీయ పరంగా కావచ్చు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా కేవలం విమర్శలు చేస్తేనే పార్టీకి కలిసి వస్తుందని భావించడం ఇది సరైన పద్ధతిని అంటారు? సరే, ప్రజాస్వామ్యం అది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. పద్దాకలు అదే పనిగా పవన్ని వ్యక్తిగతంగా డిఫేమ్ చేయాలని, ఆయన్ని రాజకీయాల్లో వాళ్ళు సినిమాల్లో నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయాలు పనికిరారని, పిఠాపురంలో అతను ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డి పెట్టుకుంటానని, ఇప్పుడేమో చివరికి నా కూతురు నా ప్రాపర్టీ కాదని. ఇదేంటండి, ఎక్కడ పోతున్నాం మనం? నీ రక్తం పంచుకున్న కూతురు నీ ప్రాపర్టీ కాదంటే ఎవరు ప్రాపర్టీ? అంటే ఇక్కడ ఇంకో కామెంట్ చేస్తారు, నన్ను తుంగలో తొక్కిన వాడికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తానని. ఆయన్ని తొక్కడం అంటే ఏదో ఎవరు తొక్కారో ఎవరు ఏందో తెలియదు కాదులేదు. అది చంద్రబాబు నాయుడు గారు తొక్కారా, పవన్ కళ్యాణ్ తొక్కారా? ఒకటి తొక్కితే తొక్కేవాడు, నువ్వు తొక్కబడుతున్నావంటే నీ దగ్గర శక్తి లేనట్టే కదా. ఎంత తొక్కితే అంత ఎదగాలి నాయకుడు అన్నవాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేక మంది తొక్కాలని చూశారు, చివరికి ఆయన ఎదుగుతానే ఉన్నాడు కదా. ఇప్పుడు మోడీ గారి పక్కనే ఉన్నాడు కదా. మరి నువ్వేం చేసావు? నువ్వు జగన్ గారి పక్కన ఉన్నావు, ఇప్పుడు ఏం సాధించాలనుకున్నావు? నీ కులానికి రిజర్వేషన్ కోసం ఏ రోజన్నా పోరాడావా? ఏ రోజు పోరాడలేదే. ఉద్యమ నేతగా ముద్రపడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం నీ అమ్మట ఒకప్పుడు తిరిగేవాళ్ళు, ఇప్పుడు అందరూ కూడా చేదరించుకుంటున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ముద్రగడ్డ గారు జస్ట్ ఒక పెప్పట్లాగా అక్కడ వైసీపీ దాంట్లో ఆటలో అరటిపండు అన్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఏదేమైనా మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేసిన ఇప్పటికీ కూడా దేన్నైనా సరే కూడా తనకి పాజిటివ్గా తీసుకుంటూ సో నెమ్మదిగా అలా ముందుకెళ్ళిపోతున్నట్టుగానే కనిపిస్తుంది. ఫర్దర్గా ఇంకా చూడాలి ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది కూడా, ప్రజల నుంచి ఎలా వస్తుంది ఏంటి అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంపై మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.